వెల్కమ్ టు సిర్హాస్ని సారీస్ అండి. ఈరోజు కూడా మళ్ళీ మంగళగిరి చీరలతో మేము ముందుకు వచ్చిన మీరాదమ్మ. ముందుగా పింక్ ప్యూర్ పట్టు బై పట్టు, బోత్ సైడ్ సేమ్ బార్డర్, సిల్వర్ లైన్స్. ఓపెన్ చేయకుండానే ఈ చీర ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా, అందుకని మళ్ళీ ఇదే చీరతో మేము ముందుకు వచ్చాను. యాక్చువల్గా దీనిలో కూడా మ్యాచింగ్ బ్లౌజ్ ఉండాలి. దీనిలో పెట్టిన బ్లౌజ్ రెండు శారీస్కి సెట్ చేశాను, ఎందుకంటే కొంతమంది బ్లౌజెస్ తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదండి. అందుకని ఒకవేళ ఎవరు తీసుకోపోయినా ఇద్దరికి ఉపయోగపడుతుందని ఇది సేమ్ వైట్లో మ్యాచ్ చేసాము. ఓకే, అది చూపించినప్పుడు ఇది మళ్ళీ చూపిస్తాను. చీర అంతా ఇంతే, ఇంకా ఆల్ ఓవర్ ఒకటే కలరు, రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఈ చీరలు ఎక్కువ చూపిస్తున్నాను కాబట్టి, ఎక్కువ మందికి తెలుసు కాబట్టి, ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. శారీ మొత్తం ప్లెయిన్, పళ్ళు లైన్స్ ఓన్లీ. ఇంకా ఎల్లో అండి, మ్యాంగో ఎల్లో 150 బోర్డర్స్ అంటున్నారు వీటిని. ఇంకా మధ్యలో అంతా సిల్వర్ చెక్స్ వచ్చిందండి, సిల్వర్ లైన్స్తో చెక్స్ వచ్చింది. పళ్ళు ఏమో ఇలా లైన్స్ వచ్చింది, సిల్వర్ లైన్స్. చూసారా, చాలా బాగుంది. ఇవి నేను కట్టుకున్నాను కదా మొన్న, అది ప్లెయిన్, ఇది చెక్స్ వచ్చింది. ఇది కూడా నేను ఒకటి కట్టుకున్నాను. వీలైతే ఎప్పుడైనా మేము ముందుకు వస్తాను. ఇప్పుడు బెనారస్ సారీ కట్టుకుని మంగళగిరి చీరలు చేస్తే మీరాదమ్మ. ఏది దొరికితే అది కట్టుకుని మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇది ఎప్పుడు పొట్టి చేతులు చూస్తే అర్థమైపోతుంది కదా. బాగుందా? చాలా బాగుందని చెప్పండి. ఇలా కూడా అడుగుతారా? ఒప్పుకోవాలంతే. ఇదిగో బుట్టలు మా అమ్మాయి పెట్టేసుకున్నాను. బాగున్నాయా? మా అమ్మాయి అయితే లెంగ్తీగా పెట్టుకుంటుంది, నేనైతే మధ్యలో తీసేసి సెట్ చేసుకుని పెట్టుకున్నా. ఈ చీర మ్యాంగో సేమ్ ఎల్లో గ్రీన్, ఇది గ్రీన్ శారీ కూడా మ్యాచ్ చేసాము, ప్లెయిన్ శారీస్ కూడా మ్యాచ్ చేసాము. కొంతమంది ఇలా తీసుకున్నారు, అందుకని కొంచెం బాగున్నాయి అని చెప్పి ఇలా సెట్ చేసాము. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నేను చేశానా, నువ్వు చేసావురా? నువ్వే. ఇది కూడా చాలా బాగుందండి. ఇది ప్లెయిన్, అది చెక్స్ వచ్చింది. మంచి పింక్ అండి, ఇది కనకాంబరం కలర్ అనొచ్చు. కాదు, పీచిష్ పింక్ మిక్సింగ్ కలర్ వచ్చింది. బ్లౌజ్ అయితే ఇప్పటి వరకు మనం ఇవి వేయలేదు. బ్లౌజ్ బోర్డర్లో ఉన్న కలర్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. చిన్న వేరియేషన్ ఉందండి బోర్డర్కి, మధ్యలో కాదేమో, ఇది గట్టిగా వస్తుంది కదా బోర్డర్స్, అందుకు అలా కనిపిస్తుందేమో. ఏదేమైనా ఇది బాగుంది. ఒకవేళ ఇంకా ఎగ్జాక్ట్ కావాలంటే ఇందులోనే బోర్డర్ వేసుకోవచ్చు, లేదంటే మీరు ఇందులోనే వచ్చిన బ్లౌజ్ కూడా తీసుకుని కుట్టించుకోవచ్చు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇది ఒక చీర, రెండు సిల్వర్ కలరు, 150 బోర్డర్స్ అండి ఇవి. ఇంకా అందులోనే ఇంకొక కలరు ప్యారెట్ గ్రీన్ అండి, నియాన్ గ్రీన్ అని కూడా అనొచ్చు. రేడియం కలర్స్ కదా ఇవి, ఓవర్ అట్రాక్షన్. అండ్ అలా ఓవర్ అట్రాక్షన్ ఉన్నవే మీరాదమ్మకి నచ్చదే కదా, అందుకని అవే తీసుకొచ్చేస్తున్నా మీరాదమ్మ. ఇది లైన్స్ వచ్చిందండి పళ్ళు అంతా. శారీ మొత్తం గ్రీన్ వచ్చింది, దీనికి ఇలా మ్యాచ్ చేసాము. పిచ్వై వర్క్, వైలెట్ కలరు, సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ మనకి ఇలా వచ్చేసింది. సిల్వర్ కలర్ బోర్డర్స్ తోటి, సిల్వర్ కలర్ ప్యారెట్ గ్రీన్ బోర్డర్స్తో. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. శారీ మొత్తం రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. ఈ ఎక్స్ట్రా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం 1/2 మీటర్ తీసేసుకుంటేనే మంచిది, ఎందుకంటే నేను బాగా ఫేస్ చేస్తున్నాను. ఎక్కువ ఫిల్స్ వస్తే ఈ బొజ్జులు పెద్ద అయిపోతాయి మనకి. అసలే బొజ్జు అంటే ఇష్టం ఉండదు మనకి, కానీ తప్పట్లేదు. బొజ్జులు కదా కూడా చెప్తాను మీకు. ఈ రాధం చంపేస్తుంది అనుకోండి. నిజంగానే ఆడవాళ్ళు ఎవరు కేర్ తీసుకోవట్లేదండి. నేనంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగా తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేసినప్పుడు పేగులన్నీ ఈ పక్కకు వచ్చేసినాయి అంటే అవి. అందుకని ఇప్పుడు ఎక్సర్సైజ్ కానీ ఈ బొజ్జు తగ్గించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే పెయిన్ సివియర్గా వచ్చేస్తుంది, అందుకని నేను చేయట్లేదు. కానీ హెల్త్ ఉన్న వాళ్ళంతా మాత్రం బాడీ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. ఫిజిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సోషల్ లైఫ్. అందం ఆరోగ్యం రెండు ఇంపార్టెంటే. అది చెప్తాను తర్వాత. మా విజయ్ గారు చూసారంటే అబ్బో రాదా నన్ను బయట పెట్టేశారంటారు. చెప్పేస్తాను ఎప్పటికప్పుడు, బొజ్జిగా చెప్తాను మీకు కబుర్లు. ఇది ఆరెంజ్ కలర్ అండి, స్కర్ట్ బోర్డర్ ఆరెంజ్ కలర్, పళ్ళు బ్లౌజ్ అంతా ఆరెంజ్ కలర్ ఇచ్చారు, పైన అంతా వైట్. ఇది చక్కగా పొట్టి చేతులు పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ పాత వేసుకుంటున్నా బాగున్నట్టు అనిపిస్తున్నాయి. ఈ బ్లౌజ్ నండి చక్కగా చిన్న చేతులు పెట్టుకుని 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ పెట్టుకోండి. పొట్టి చేతులన్నీ 4 పెట్టుకుంటే మళ్ళీ అందం రావట్లేదు. బాగా పొట్టి చక్కగా అందంగా పెట్టించుకుని, అంటే మన చేతులు బాగా లావుకుంటే చెప్పలేం కానీ మ్యాక్సిమం పెట్టించుకుని ఇది సింగిల్ లైన్ వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ప్రిన్స్ కట్టే పెట్టించుకోండి, అప్పుడే బాగుంటాయి మన సింగిల్ లైన్. పూర్వకాలం మోడల్స్ అయితే మళ్ళీ తేడా కొట్టేస్తాయి.
బ్లౌజ్లో చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్ ఇంపార్టెంట్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు చీర ఎంత కాస్ట్ అయినా కూడా మనకి బ్లౌజ్ తోటే అందం వచ్చేస్తుంది. మోడల్ అండి. దీన్ని ఏమంటున్నారంటే జూట్ జూట్ మంగళగిరి సారీస్ జూట్ వర్క్ అంటున్నారండి. ఇదంతా ఇలా జూట్ లాగా ఇచ్చారండి. సో దీనిలో పళ్ళు చూసారా ఎంత అందంగా ఇచ్చారో, లైన్సే జూట్ జూట్ లైన్స్ ఇచ్చారు. మళ్ళీ అది కాకుండా బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ ఇచ్చారు. ఈ పింక్ కలర్ ని ఇందులో బ్లౌజ్ కింద మనం ఈ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుందండి. దీనిలో వర్క్ చేయించుకోవచ్చేమో నాకు తెలీదు. ఈ పింక్ మీద మళ్ళీ వర్క్ వేయించుకుంటే బాగానే ఉంటుంది, కానీ దీనికి ఏమోలే, అది ఎవరి మన చాయిస్ మనదే అండి. నేనైతే రకరకాలు చేంజ్ చేస్తాను. ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి సారీ మొత్తం సాధుగా చేసేస్తాను. అలా ఇంట్రెస్ట్ ఉంటే బాగుంది. ఇవి చాలా బాగున్నాయండి. బాగా ఇంకా దిగలేదు ఎక్కడ, మన దగ్గరే దిగినాయి అనుకుంటున్నాను. గొప్పలు ఎక్కువ. ఇది లెమన్ ఎల్లో అండి, అది పీచ్ కలర్. ఇది లెమన్ ఎల్లోకి ఆరెంజ్ మిక్సింగ్ కలర్ నేతలాగా ఇచ్చారండి. ఎల్లో మిక్సింగ్ వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ లో వచ్చింది. ఇది కూడా కలర్ నేత బ్లౌజ్ ఇచ్చారు. పళ్ళు ఏమో లైన్స్ ఇచ్చారు. చీర మొత్తం లెమన్ ఎల్లో జూట్ వర్క్ లాగా ఇచ్చేసారండి. నేతలోనే వచ్చేసిందండి ఆ లైన్స్ అలాగ వైట్ థ్రెడ్స్ తోటి. ఇంకా జూట్ అనేలేమో థ్రెడ్స్ అనకూడదేమో నేను. చాలా బాగున్నాయి ఇవి. నేను ఒకటి కట్టుకుని మీ ముందుకు వస్తాను ఈసారి. ఈ వీటిని డిజైనింగ్ ఎలా అంటే దీనిలో ఉన్న బ్లౌజ్లోనే వైట్ థ్రెడ్స్ పెట్టి చక్కగా చేతులకు డిజైన్ చేయించుకుంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. వి విల్ ట్రై. ఇది బాందిని ప్రింట్ ఆరెంజ్ కలర్, సారీ లావెండర్ కలర్ కి డార్క్ వైలెట్ కలర్ లైన్స్ పళ్ళు అండి. బ్లౌజ్ ఈ రెండు ఒకటే అండి. ఇలా వైట్ గా అక్కడక్కడ కనిపిస్తుంటే నేను పట్టుకెళ్ళి ఇచ్చేసాను ఏదో వైట్ వచ్చిందని. వాళ్ళు చెప్పారు అది స్టార్చ్ అండి, మళ్ళీ వాష్ లో మామూలు అయిపోతాయి, ప్రాబ్లం లేదన్నారు. అది ఉప్పాడలోని మంగళగిరిలోని కూడా ఫేస్ చేశాను. ఇది బ్లౌజ్ అండి. తిరిగేసి చూపించినా రాదమ్మా. ఇది బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో. ప్యూర్ పట్టు బై పట్టు అనుకుంటా అండి ఇది. అందుకే ఇంతలా షైనింగ్. స్టార్చ్ వల్ల మనకి మాస్క్ అయిపోయింది అనమాట. అది మాస్కులు పెట్టుకుని తిరగండి, భయం పెడుతున్నారు మళ్ళీని వైరస్ తోటి. కోవిడ్తో అయిపోయింది హెచ్ఎంపివి వైరస్ అంటండి. ఇప్పుడు మనకి రకరకాలు చైనా వాళ్ళు ఉన్నారు కదా, తప్పని పరిస్థితులు కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుందాం. అసలే పండుగ షాపింగ్లో నా రోడ్ల మీదకి వెళ్ళిపోతూ ఉంటాం కదా, మాస్క్లు శానిటైజర్స్. కోవిడ్లో ఎంత జాగ్రత్త తీసుకున్నారో ఎంత బాధపడ్డామో తెలుసు కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే సాయంత్రం రోజు మృత్యుంజయ మంత్రం చేసుకోండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నాకు కొంచెం భయం వేసింది, చాలా సఫర్ అయ్యాం కదా, చాలా సఫర్ అయ్యామండి కోవిడ్లో. ఇది ఇక్కత్ డిజైన్స్తో వైలెట్ కలర్. ఇది ఆల్రెడీ ఒకసారి చూపించినట్టున్నాను. ఎవరికైనా నచ్చితే కొత్త వాళ్ళు చూస్తారు కదా అని మళ్ళీ పెట్టాను. ఇంక ఈసారి కాఫీ కలర్ చాలా బాగుందండి. ఇది అమ్మకు కట్టేస్తాను ఈసారి, అందుకనే ఒక్కసారి చూపిద్దామని మళ్ళీ చూపించాను కదా. ఈ కలర్ చూపించలేదా? కొత్తదంటండి. నేను చూసేసి 2-3 సార్లు చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే తీసుకోండి, చాలా చాలా బాగుంది. ఇందులో బ్లౌజ్ కాఫీ కలర్ అండి. నేను చూపించేసింది అనుకుని సరిగా చూపించట్లేదు. కాఫీ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. పళ్ళు ఏమో లైన్స్ కాఫీ కలరు వైలెట్ కలరు మిక్సింగ్ ఇచ్చారు. పైన కింద బోర్డర్ సేమ్ ఇచ్చారు. చీర అంతా మాత్రం ఇక్కత్ డిజైన్ కదా, చాలా బాగుందండి. ఇంకా ఇది కూడా లేటెస్ట్ వెరైటీ అండి. 3 లైన్స్ లో మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది కదా, దానిలో మళ్ళీ లేటెస్ట్ డిజైన్. ప్యారలల్ గా లైన్స్ ఇచ్చేసండి, అడ్డంగా లైన్స్ ఇచ్చేసి బ్లౌజు పళ్ళు రెండు ఒకే కలర్. చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఈ బ్లౌజ్. ఓపెన్ చేస్తే మళ్ళీ కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారని నేను గమ్మని నలుగుతాయేమో అని చూపించలేకపోతున్నాను. కొంచెం అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఇవి చాలా బాగున్నాయండి. మధ్యలో లైన్స్ మధ్యలో పైన కింద కూడా గంగా జమున బోర్డర్స్ లాగా డిజైన్ చేశారండి. బహుశా తిరిగేసి చూపిస్తున్నానేమో అని డౌట్గా ఉంది. కిందికి వైట్ వస్తుంది, కిందికి ఈ బ్లూ కలర్ వస్తుంది. ఐస్ బ్లూ అండి, ఐస్ గ్రీనా, ఐస్ బ్లూ, మీకు ఏది కనిపిస్తే అది ఆ కలరు. ఆ కింద వైట్ అండి, ఎందుకంటే మా కలర్స్ బాగా వచ్చేస్తున్నాయి. ఇది వైట్ అండి,
ఎగ్జాక్ట్ కలర్స్ వస్తున్నాయి కాబట్టి మన వీడియోస్కి ఏ చిన్న వేరియేషన్ ఎలా అయినా తప్పదు కదా. ఈ చీర ఎవరికైనా నచ్చితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుందండి. ఒకటి ఇందులో గ్రీన్ ఒకటి కూడా వచ్చింది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ అంతా ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు. పైన కింద సేమ్ బోర్డర్స్, సిల్వర్ కలర్ బోర్డర్స్, పళ్ళు లైన్స్. శారీ మొత్తం అసలు కలర్ ఏం చెప్పాలో కూడా తెలియలేదు. చాలా అంటే చాలా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. బంచెస్ లో ఇచ్చారు. డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చిన వలన ఆలోచించుకుంటూ తెచ్చాను. ఇప్పుడు మనం ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇది చాలా బాగుందండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెడితే ఇదిగోండి పంపిస్తాను. ఇంకా అందులోనే ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాం కదా, రెడ్ పళ్ళు, రెడ్ బ్లౌజ్, ఇవన్నీ ఉన్నా కూడా వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఒకటి ఉంచుదామని తీసుకున్నాను. ఇదిగో ఇంక ఇంతకంటే ఓపెన్ చేయను. ఇది మొత్తం అంతా ఫ్లవర్స్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. చీర మొత్తం చూడండి ఎలా చూపిస్తుందో. మీరు రాధమ్మకి అసలు భయం లేదు, ఎవరైనా ఏమైనా అంటారని భయం కూడా లేదు. ఇదిగో ఇంతే, ఎందుకంటే ఎక్కువ చూపించాను. ఇదిగో చాలా బాగుంది. ఇది కూడా ఒకటి ఇచ్చాం కదా, ఇది ఎక్కువ మంది అడుగుతున్నారని మళ్ళీ ఇంకొకటి దొరికితే తీసుకొచ్చాను. ఆల్రెడీ 2 వెళ్ళినాయి. వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయని పెట్టారు. ఒకరు పెట్టారు, ఒకరు పెట్టలేదు. ఇది చీర మొత్తం ఆరెంజ్ కలర్ బ్లౌజ్ లైన్స్ తో వచ్చింది. ప్లెయిన్ ఏమో బ్లౌజ్ వచ్చిందండి. ఆరెంజ్ కలర్ బ్లౌజ్, పళ్ళు, బోర్డర్స్. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది మెయిన్. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే, పికాక్స్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు ఫ్లవర్స్ మధ్యలో. ఇలాగా మధురైలో ఉంటాయండి నెమళ్ళ మధ్యలో, పూల మధ్యలో నడుస్తూ ఉంటే మధురై గేట్వే హోటల్లో ఒక రేంజ్ మాట. అన్ని మర్చిపోవచ్చు, ప్రపంచం మర్చిపోవచ్చు. ఇది ఒక చీర అండి. ఇది బ్లాక్ ప్రింట్స్ అనుకుంటాను ఇవి కదా. పింక్ ఎల్లో కాంబినేషన్. స్టార్టింగ్ లో చాలా ఇష్టపడి నేను కొనుక్కుని అమ్మకి కట్టి మా ఫ్రెండ్కి ఇచ్చాను ఈ చీర ఒకటి. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తే తీసుకొచ్చాను. ఇది ఇందులో మన కాఫీ కలర్ చూపించాను. ఇప్పుడు ఇది ఇంకో కలర్ ఎల్లో, లెమన్ ఎల్లో, పింక్ కలిస్తే ఇంక ఇవి లేటెస్ట్ కదా. ఇది బ్లౌజ్ ఇలా వచ్చిందండి. తిరిగేసి చూపించకపోతే మనం రాధమ్మ ఛానల్ లో చూస్తున్నట్టు కాదన్నమాట, అందుకని ఇలా చూపించాలన్నమాట. ఇదిగోండి, ఇది పళ్ళు. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇదిగో చాలా బాగుంది కదా, చాలా బాగుందండి. నాకు నచ్చిందంటే మీకు నచ్చేస్తుందని తెలుసు. నాకు అన్నీ అలా తెలిసిపోతా ఉంటాయి అంతే, ఎందుకో అమ్మ అలా ఇచ్చేసిందండి. ఇంకా ఇది బాందిని ప్రింట్ అండి. పింక్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్స్ లో చాలా బాగుంది. పళ్ళు ఇది, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఆరెంజ్ కలరు. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఇదిగో పైన కింద సేమ్ బోర్డర్స్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నచ్చకపోతే మీరు ఆదం కట్టుకుని మీ ముందుకు వస్తుంది. ఓకే, ఎందుకంటే ఎక్కువ చూపించబడదు. ఇదిగో ఫోటోలు సరిగ్గా తీసి పెట్టండి. ఫోటోలు సరిగ్గా తీయట్లేదు. అక్కడ రేట్ కట్ చేసి వస్తున్నారు, ప్రైస్ దాని మీద మెన్షన్ చేసి ఉంటుందండి. ప్రైస్ కొంచెం కొంచెం ఎత్తుకొని చూసుకోండి. ఇది షిబరి ప్రింట్ అండి. పళ్ళు లైన్స్, బ్లౌజ్ రెడ్ ప్లెయిన్, ఈ సిల్వర్ కలర్ పైన కింద బోర్డర్స్. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇదిగో బాగుంది కదా, చాలా బాగుంది. నువ్వే చెప్పేస్తే ఎలా రాదమ్మా బాగుందని, మేము కూడా చెప్పాలి అన్నానండి. అనద్దు నో, ఒక్కరు నెగిటివ్గా మాట్లాడినా తట్టుకోలేను. ఇది ఒరిజినల్ హ్యూమన్ మెంటాలిటీ అండి. అది కావాలని తిట్టిందేమో అంటాను. పోన్లే దాని పాప నాకు పోతుందని వదిలేద్దాం అంటారు డాక్టర్ గారు. ఇదిగో అండి, ఇది షిబరి ప్రింట్, మంచి లావెండర్ కలర్. పళ్ళు సేమ్ అండి, లావెండర్ అంటే ఇలాగే ఉంటాయి ఫ్లవర్స్. ఇది పళ్ళు, బ్లౌజ్. ఈ బ్లౌజ్ వేసుకుని పళ్ళు కొంచెం ఇలా ముందు కనిపించేలా పెట్టుకుని, చూసారా బాటిల్ గ్రీన్, డార్క్ వైలెట్, ఆరెంజ్ కలర్, క్రీమ్ కలర్ అన్నట్టు మిక్స్ కొట్టేసరికి ఒక రేంజ్ లో అందం కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. షిబరి ప్రింట్స్ లో ఇప్పటి వరకు చూసినవన్నీ ఒక ఇది ఇంకొంచెం బాగుంది. వేటికి అవే అండి, అలా కంపేర్ చేయకూడదు. యాక్చువల్ గా చూస్తే దానికంటే రెండో చూసింది ఇంకా బాగుంది అనిపిస్తుంది కదా. అలా
మీ రాధమ్మ దానికి అతీతం కాదన్నమాట అని అర్థమాట. ఇది షిబోరి ప్రింట్, పైన కింద బోర్డర్స్ షిబోరి ప్రింట్, పళ్ళు బ్లౌజ్ సేమ్ అండి, ప్రింట్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వైలెట్ కలర్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది వెనక్కి చూపించిన ఇలాగే ఉంటుంది, ఇంకా అర్థమైపోయి ఉంటుంది కదా, అందుకని మోసేస్తున్నాను. టైం ఎక్కువ పట్టేస్తుందండి. ఇదిగో కదా, ఇదొక చీర. ఇంకా దానిలోనే ఇంకొక కలర్, ఓన్లీ 2 కలర్స్ యూస్ చేశారు ఇందులో. ఇది కాఫీ కలర్ కింద వస్తుందండి. బుట్టలు పెట్టుకున్నాను, బాగున్నాయో లేదో చెప్పండి. ఎవరు పెడితే ఇది వరకు బాబోయ్ ఆ బుట్టలు ఏంటి అన్నారు, అందుకని పెట్టుకోకూడదు అనుకున్నా. లేదు నేను ముసలి అయిపోతే ఇంక మొత్తం పెట్టుకోలేను, ఉన్నవన్నీ బాధపడతాయి కదా అని పెట్టుకున్నాను. ఇవాళ చూసారా బాగున్నాయా, నాకు నచ్చింది అందుకే పెట్టుకున్నా, నచ్చకపోతే పెట్టుకోను. ఇది క్రీమ్ కలరు, కాఫీ కలరు రెండింటి మిక్సింగ్. కాఫీ అని కంటే అండి బ్రిక్ రెడ్ అనొచ్చు దీన్ని. బ్రిక్ రెడ్ కి క్రీమ్ కలర్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లేటెస్ట్ గానే కనిపిస్తూ ఉంటది కదా. బాగుంది కాంబినేషన్ కూడా. బ్లౌజ్, పళ్ళు, బోర్డర్స్ పైన కింద సేమ్ బోర్డర్స్, చాలా అందంగా ఉంటది ఇది కట్టుకుంటే. ఇవన్నీ క్యాజువల్ వేర్ అండి. అమ్మ ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఈవేళ ఎక్కువ ఉన్నాయండి. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ ఎన్నైనా చూపించేయచ్చండి. మొన్న చూసారా చక్కగా పెద్ద వీడియో చేస్తాం, ఇప్పుడు కొంచెం ఎక్కువ అనిపించినాయి ఎందుకో. చూసారా, ఇది చూసాక కూడా నేను చూపించినట్టుందంటే రాదమ్మ ఏం చేయాలి అసలు చెప్పండి. ఇదిగో ఇది రామనీలం అండి, రైట్. దీనికి మంచి పీచ్ కలర్ అండి, లైట్ ఆరెంజ్ పింక్ మిక్సింగ్ షేడ్ లా వచ్చింది. ఓన్లీ ఇంకా ఏంటంటే ఇవి అమ్మకి 2 కట్టాను ఇందులో. ఈ మోడల్స్ ఎతికి తెచ్చాను, అమ్మకు ఒకటి దాచాను. పళ్ళు బ్లౌజ్ సేమ్, పళ్ళుకేమో లైన్స్ ఇచ్చారండి, బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఈ కలర్ ఇచ్చారు. చాలా బాగుందండి. కింద బ్లౌజ్ కి కింద పెద్ద బోర్డరు, పైన స్మాల్ బోర్డర్ అండి. ఇది 50 కూడా కాదు, చాలా 1/2 ఇంచ్ ఇచ్చారండి బోర్డర్స్. బ్లౌజ్ పళ్ళు ఒకటి వస్తుంది, చీర మొత్తం ఇలా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో బాగుంది కదా, లైన్స్ అండి, నిలువుగా లైన్స్ కూడా వచ్చింది. కంచి బోర్డర్స్ అంటారండి వీటిని. అసలు యాక్చువల్గా ఇవి ఏం బోర్డర్స్ ఏవో అన్నారు, వీటిని కంచి బోర్డర్స్ కాకుండా ఇంకో పేరు కూడా చెప్పారు, మర్చిపోయాను నేను. ఈసారి గుర్తొస్తే మెన్షన్ చేపిచ్చేస్తారులేండి. ఇవి జనరల్గా ఎక్కువగా మన బోర్డర్ కలరు పళ్ళు కలరు వచ్చేస్తుందండి, కానీ ఇవి 2 వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి దొరుకుతుంది నాకు, తెచ్చేస్తున్నాను. ఇంకా ఇవి లేటెస్ట్ గా వస్తున్నాయి, ఎక్కువ మంది అడిగారు. ప్లస్ దట్టు చాలా కాంబినేషన్స్ వచ్చినాయి అండి ఇందులో, అందుకని ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్కటి వేసుకొచ్చాను. ఇది లెమన్ క్రీమ్ కలర్, డార్క్ క్రీమ్ కలర్ లాగా వచ్చిందండి, పేల్ ఎల్లో అనొచ్చు. ఇంకా చెప్పాలంటే క్రీమ్ మధ్యలోనేమో లైన్స్ ఇచ్చారు బ్లాక్ అండ్ వైట్ మీద. బ్లౌజ్ పళ్ళు 2 ఒకే కలర్ వచ్చి, శారీ మొత్తం అండి పైన స్మాల్ బోర్డర్ వచ్చి, కింద బిగ్ బోర్డర్ వచ్చి, ప్లెయిన్ అండి. ఇందులో జరీ కూడా ఏమి రాదు మనకి. సో ఇది చాలా స్టైలిష్ గా ఉంటున్నాయి, ఇప్పుడు లేటెస్ట్ అన్నారు. ఇవి బాగా ఇష్టపడుతున్నారు కూడా ఎక్కువ మంది అని చెప్పేసి, అప్డేట్ లేటెస్ట్ అన్ని మనం ఫాలో అయిపోవాలి కదా, వాడేయాలి కదా. అలా ఎవరికైనా ఉంటే ఇదిగో, ఇది కూడా ఒక కలరు. ఇందులోనే ఇది ఇంకొక కలర్ అండి, ఇంక ఓపెన్ చేయకుండా చూపిస్తున్నాను. ఇది పింక్ అండి, పింక్ కలర్. పళ్ళు బ్లౌజ్ పైన బోర్డర్ కింద బోర్డర్ అన్ని ఈ పింక్ వచ్చి మధ్యలో అన్ని గీతలు వస్తాయండి. ఇదొక కలరు. ఇంకా దానిలో అండి చిన్న వేరియేషన్ ఏంటంటే సేమ్ శారీయే కానీ బోర్డర్ కింద బోర్డర్ లో మాత్రం మనకి బాల్స్ లాగా ఇచ్చారండి, బుటీస్. డాలర్ బుటీస్ అంటారు కదా, ఎవరో అలా అలా వచ్చినాయి, కానీ కాదు బుటీస్ కాదు. ఇదిగో డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చారు, పైన మాత్రం ప్లెయిన్ వచ్చిందండి, శారీ మొత్తం ఇలా వచ్చింది. చాలా బాగుంటుందండి కట్టుకుంటే. ఇవన్నీ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇందులో కూడా అండి ప్యాచ్ వర్క్, ఇవి ప్యాచ్ వర్క్. ఇంక వీటికి బ్లౌజెస్ నేను ఎక్స్ట్రాగా తేలేదు, రన్నింగ్ ఎలాగూ బ్లౌజ్ వస్తుంది కదా, తెచ్చినాయి లాస్ట్ టైం తెచ్చినాయి, ఎవరు బ్లౌజులు తీసుకోలేదు, అందుకని నేను దీనిలోనే బ్లౌజ్ కట్ చేయించుకోండి. 3 లైన్ శారీ మీద ప్యాచ్ వర్క్. ఇది చాలా బాగుంది, కాఫీ కలర్ కి మ్యాచింగ్ చూసి మరీ వేశారు, కాఫీ కలర్ డిజైన్ వచ్చేలాగా వచ్చింది. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది అప్లిక్ వర్క్ అండి, మళ్ళీ ఒకటి దొరికింది నాకు, ఎక్కువ మంది అడిగారు కదా అప్పుడు, అందుకని మళ్ళీ తీసుకొచ్చాను. ఓన్లీ మనకి
పళ్ళులోని కింద బోర్డర్ లోని అప్లిక్ వర్క్ వచ్చండి. స్కాలప్ బోర్డర్స్ లాగా చిన్నగా డిజైన్ చేశారు పైన. కింద మళ్ళీ మనకి ప్లెయిన్ గానే వదిలేశారు. తిరిగేసి చూపించకపోతే మీ రాధమ్మ ఛానల్ కాదు. సో ఇలా కూడా చూసి ఎంజాయ్ చేయండి కదా. బ్లౌజ్ లో అండి మనకి సింగిల్ ఫ్లవరే ఇస్తారండి, ఓన్లీ హ్యాండ్స్ కే ఇస్తారు. ఇదిగోండి, ఈ చీర ఎవరికైనా నచ్చితే, మనం ఎప్పుడో కట్టేసాము, ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నాయంట. ఇది కలంకారీ ప్రింట్ అండి, మీ రాధమ్మకి ఇష్టమైన కలంకారీ, ప్యూర్ కలంకారీ. అందుకే రేట్లు ఎక్కువ, కానీ అందరికి అవైలబుల్ చేయాలని పడిన రేట్లకి మేము ముందుకు తీసుకొచ్చిన రాధమ్మ. ఇది బ్లౌజ్, సారీ పళ్ళు, ఇది బ్లౌజ్, ఇది శారీ మొత్తం. ఒకటి ఖచ్చితంగా ఉంచేసుకోవచ్చు మన కలెక్షన్ లో. ఇవి కట్టుకునండి ప్యూర్ కలంకారీస్. మీ ఫీల్ చెప్పండి నాకు కొనుక్కున్న వాళ్ళంతా, ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను. దీని అందం ఏంటో ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ లో మా చిన్నప్పుడు మా ఇంట్లో దుప్పట్లు ఉండేవి, కర్టెన్స్ ఉండేవి, చీరలు ఉండేవి, అన్ని ఉండేవి. చూసి చిచ్చి కలంకారీ అంటే అసలు బట్టలో చూసేదానికి దుప్పట్లో కనిపిస్తుంది అనేదాన్ని. అలాంటిదండి ఇవి కట్టుకుంటుంటే. ఇవి చూసాను యాక్చువల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగా అన్నది చూసిన తర్వాత, ఇంత ఆర్గానిక్ గా వాడుతున్నవా, మనం వాడకపోతే ఎలాగా అని వాడడం మొదలు పెట్టిన తర్వాత ఆ ఫీల్ వేరుందండి. అందుకే నేను అన్నిసార్లు చెప్పేస్తున్నట్టున్నాను, ఎక్కువ చెప్పనులే. ఇవండి ఉప్పాడలాగా కనిపించినాయి. ఇవి ఒకప్పుడు ఉండేవండి. ఇవి నేను అమ్మవారికి కొని కట్టాను, రెడ్ కి బ్లూ బోర్డర్లు కట్టాను. ఒక చీర ఉంటది ఇంకా, నేను కట్టుకున్న తర్వాత. ఇవి బాగుంటాయి, కొంచెం సేమ్ ఉప్పాడ మోడల్స్ అండి ఇవన్నీ. ఇప్పుడైతే ఇన్ని లేటెస్ట్ దిగిపోయి ఇవి ఆపేశారో మరి, అక్కడక్కడ దొరుకుతున్నాయి. నాకు కనిపించేసరికి ఆలోచించకుండా తెచ్చాను. ఇది ఏం కలర్ అంటే మెహందీ కలర్ అండి, కలనేతలాగా వచ్చింది. దీనికి బ్లూ బోర్డర్స్, పైన కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు లైన్స్ ఇచ్చారండి. బ్లౌజ్ ఏమో సేమ్ పళ్ళు, బ్లౌజ్, బోర్డర్స్ సేమ్ అండి. ఇది అసలు ఒరిజినల్ గా మంగళగిరిలో మనకి ఇన్ని మోడల్స్ మారక ముందు నుంచి ఉన్నాయి, ట్రెడిషనల్ అండి ఇవి. సేమ్ ఇవి ఉప్పల్లో మనకైతే మినిమం 5-6 వేలు పెడితే కానీ రావు. అదే మంగళగిరిలో మనకి తక్కువ ప్రైస్ తో అదే లుక్ తో వచ్చినాయి. ఇంక అమ్మకు ఒకటి తీసుకుని ఒక 4 తీసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసాం, ఇంకా రాలేదు, మన ఇంటికి వరకు వచ్చింది మాత్రం మీకు చూపిస్తున్నాను. ఇది పళ్ళు, బ్లౌజ్ ఇదే కలరు, బోర్డర్స్ ఇదే కలరు, చీర మొత్తం ఈ కలరు. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. దానిలోనే ఇంకొక కలర్ అండి, క్రీమ్ కలర్ కి పింక్, ప్యూర్ అండి ఇవి. ప్యూర్ అంటే కాటన్ బై పట్టు అండి, డబుల్ నేత్ వస్తుందండి ఇవి, అందుకే అంత అందం. చూసారా పళ్ళు ఎంత అందంగా ఉందో. బ్లౌజ్ కూడా ఈ పింక్ కలరేనండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది ఇలా సేమ్ అండి. ఇక్కడ క్రీమ్ మీద పడేసరికి మనకి ఇది లైట్ గా కనిపిస్తుంది, కానీ ఇలా వస్తుందండి. సేమ్ రెండు బోర్డర్స్ పైన కింద సేమ్ కడ్డీ బోర్డర్స్ వచ్చినాయి అండి. ఇంకా చాలా అంటే చాలా అఫీషియల్ గా ఉంటాయి. కట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది. దీనిలో బ్లౌజ్ కి ఏమైనా చేసుకుంటే లైట్ గా వర్క్ చేసుకోవచ్చేమో అనిపించింది నాకు, అప్పుడు ఇంకొంచెం అందం పెరుగుతుంది. ఇంక ఇది డ్రెస్సెస్ అండి, మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ ఉండిపోతున్నాయి మన దగ్గర. ఇది బాటమ్ అండి, ఇది టాప్, ఇది చున్నీ. చున్నీ అంతా యాక్చువల్గా ఇలా లైన్స్ వచ్చిందండి. సో చున్నీ విప్పితే కానీ ఈ టాప్ ప్లెయిన్ వచ్చింది, కలనేత లాగా మస్టర్డ్ ఎల్లో అండి, ఆరెంజ్ కలర్ బోర్డర్స్తో, ఆరెంజ్ కలర్ బాటమ్తో ఇలా వచ్చింది. డ్రెస్ ఎవరికైనా నచ్చితే సమ్మర్లో బాగుంటాయి మనకి. అవి డిజిటల్ ప్రింట్ కంచి బోర్డర్స్, కాఫీ కలర్ అనొచ్చు కదా, ఇది కాదు వైన్ కలర్ అంటండి. వైన్ డార్క్ వైన్ కలర్ అంటే వైలెట్ మిక్స్ అయ్యేసరికి డిఫరెంట్ గా కనిపిస్తుంది మనకి అది. ఇది చున్నీ అండి, చాలా బాగుంది. ఇది తిరిగేసి చూపిస్తున్నానా, బాగుందా. ఇది చున్నీ, చున్నీకి కూడా సేమ్ మ్యాచింగ్ వచ్చిందండి బోర్డర్. సో ఇది ఇలా మ్యాచ్ చేశారు, వాళ్ళే ఇచ్చేస్తున్నారు మనకి ఇలా. ఇది చాలా బాగుంది, అదొక డ్రెస్. ఇంకా ఇదొక వైలెట్ కలర్ అండి, పైన కింద సేమ్ బోర్డర్స్, దీనికి ఇలా కలర్ మ్యాచ్ చేశారు. వైలెట్ కలర్ బ్లౌజ్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. 50-50 బోర్డర్స్. ఇంక ఇందులో నెమలికంఠం కలర్ కి లెమన్ ఎల్లో అండి. బ్లౌజ్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఇందులో ఉన్నది కుట్టించుకుంటే సరిపోతుంది, ఎక్స్ట్రాగా పేమెంట్ చేసుకోకర్లేదు. కానీ ఒకవేళ కాదు కూడా అనుకున్నా, డిఫరెంట్ గా కనిపిస్తాను అనుకున్నా కూడా ఇలా వేసుకోవచ్చు అని అనిపించింది.
ఇది దీనికంటే ఈ బోర్డర్ వేసుకోవాలండి. ఇవంతా పెద్ద పని, మన టైలర్స్ కి ఇచ్చేస్తే డిజైనర్స్ చక్కగా చేసి పెట్టేస్తారు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, ఇదే కలర్ అండి. శారీ మొత్తం ఇలా వచ్చింది. కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బోర్డర్. ఇది చిన్న తేడా ఉంది బోర్డర్లోని. ఈ కలర్ వేరు, ఈ కలర్ వేరు, వేరియేషన్ చిన్నగా కనిపిస్తుంది కాబట్టి నేను అంత పర్టికులర్గా చెప్పక్కర్లేదు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే కలనేతలో వచ్చిందండి బోర్డర్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. బ్లౌజులు మాత్రం మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే వద్దు. వద్దు అంటే వద్దు, కావాలంటే కావాలి. ఇది రెడ్ ప్లెయిన్ అండి. రెడ్ ఎవర్ గ్రీన్. రెడ్ లేకుండా రాధమ్ ఛానల్లో ఒక్క చీర కూడా వెళ్ళదు అన్నట్టు చూపిస్తా ఉంటుంది. బ్లౌజ్ చూసారా? ఈ బ్లౌజ్ వేసేసరికి ఎంత అందం వచ్చేసిందో, సూపర్ కదా అసలు. బ్లౌజులు అడుగుతున్నారండి విడివిడిగా బ్లౌజులు, ఫోటోలు పెట్టలేకపోతున్నానండి, వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇలా నచ్చి ఇలా అయినా ఫోటోలు తీసి పెడితే నేను పంపిస్తాను. ఇది ఒక చీర. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా అందులోనే ఇంకొక కలర్, లక్స్ గ్రీనా కాదు సీ గ్రీన్ అనమన్నారు కదా, నేర్చేసుకుంటున్నాను మర్చిపోతున్నాను. దేవుడా దేవుడా దేవుడా. మా నాన్నే లేరు, మా అమ్మ ఉన్నారు. అమ్మ నాన్న లేరని నేను ఒక సినిమాలో మా చిన్నప్పుడు వద్దన్నా వినేదాన్నండి. సినిమా పాటలు విని, సినిమాలు ఎక్కువ చూసేదాన్ని కాదు, కానీ చూసిన 4 సినిమాలు అలా మీకు వాడేయాలి కదా ప్రతిదీ. ఇదిగోండి క్రీమ్ కలర్, లక్స్ గ్రీన్, సారీ సీ గ్రీన్ బోర్డర్స్ తో కొంచెం లైట్ వచ్చింది, అయినా కూడా చాలా అందంగా అనిపించింది నాకు ఈ కాంబినేషన్. ప్లెయిన్ సారీ, నేను కూడా ఇవి 2 మ్యాచ్ చేశాను. కానీ మీ రాధమ్మ మీకు చూపించినట్టు లైట్ కలర్స్ కాకుండా కొంచెం డార్క్ కలర్స్ మ్యాచ్ చేశాను. ఇది నియాన్ గ్రీన్ అండి. దీనికి చాలా బాగుంది. బ్రిక్ రెడ్ అండి. బ్రిక్ రెడ్ మీద నియాన్ కలర్ ఫ్లవర్స్ వచ్చి సిల్వర్ కలర్ బోర్డర్ వచ్చేసరికి ఇది అసలు ఇది 1000 రూపాయల చీర. ఇది 1400 చీర. 1400 రూపాయల చీరలాగే ఉండదండి మనకి. ఇది ఒక 5000 రూపాయల చీర కట్టినట్టు ఉంటుంది ఇలా మనం డిజైన్ చేస్తామంటే. నేను వేసుకుని దగ్గర మీ ముందుకు వస్తాను కదా, అప్పుడు చూదురు కానీ, సో దట్ యూ కెన్ గెట్ అన్ ఐడియా. ఇది ఒకటండి వైలెట్ కలరు. అమ్మో జాగ్రత్తగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి. మాస్కులు పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళకండి. మన గవర్నమెంట్స్ ఫుల్గా మునిగిపోయే వరకు మనకి హెల్ప్ చేయవు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఏమంటారు, కరెన్సీ దెబ్బతింటుందన్న విషయంతో మన గవర్నమెంట్స్ పూర్తిగా దిగిపోయిన తర్వాత అప్పుడు ఫ్లైట్స్ ఆపుతారు. ఈ లోపు మన వాళ్ళు ఎక్కడికక్కడ ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మాస్క్, శానిటైజర్స్, చేతులు కడుక్కోవడాలు అన్ని మోస్ట్ ఇంపార్టెంట్. నాకు భయం వేస్తుంది హాస్పిటల్లో జనాలు ఎలా ఉంటారో అని. ఇదిగో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది మీ రాధమ్మ. లైఫ్ ఎక్కడికి వెళ్ళదండి మనల్ని విడిచిపెట్టి, మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మనం ఎక్కడున్నా కూడా. ఇది వైలెట్ కలర్ కి సిల్వర్ కలర్ బోర్డర్స్ తో మంచి పాస్టల్ కలర్ లా వచ్చిందండి, గ్రీన్ లాగా. దానికి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే. ఇది సల్ఫర్ బ్లూ అండి, సిల్వర్ కలర్ 50-50 బోర్డర్స్ లో మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఒకటే కలర్ అండి. రన్నింగ్ బ్లౌజ్, పళ్ళు లైన్స్ వచ్చిందండి. దీనికి నేను డిజైన్ చేసిన బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కుట్టించేసుకోవచ్చు. ఈ బ్లూ, సల్ఫర్ బ్లూ, ఈ పీచిష్ పింక్ కలర్ లో ఉండడం వల్ల ఇది అందం వచ్చింది. అదర్వైజ్ మీరు ఆ బోర్డర్ తీసుకొచ్చి ఆ సల్ఫర్ లేదంటే దీనికి చిన్న పైపింగ్ లాగా ఈ కలర్ క్లాత్ పెట్టినా కూడా అందంగానే ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదైతే చాలా బాగుంది. దేనికి దానికి పోటీలు పడుతున్నాయండి. ఇది బాగుంది అది బాగాలేదని చెప్పడానికి లేదు, మనకి లేని కలర్ చూస్ చేసుకోవడమే. సింపుల్ గా చెప్పేసిన మీ రాధమ్మ. మంగళగిరి చీరలు ఎండింగ్కి వచ్చేసినాయి మన దగ్గర. ఇదండి, ఇదేం కలర్ అంటే మట్టి కలర్ అండి, ఇంకా అంతే. వుడ్ చాక్లెట్ బ్రౌన్ అండి. ఇది బాగుంది, చాక్లెట్ బ్రౌన్, డార్క్ చాక్లెట్ బ్రౌన్ కి పింక్ కలర్ చాక్లెట్ బ్రౌన్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ ని మ్యాచ్ చేశారు. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఇది యాక్చువల్ గా సిల్వర్ కలర్ ఇలా వచ్చింది, బాగుంది కదా, చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఇది తీసుకుని ఫోటో పెట్టండి. ఇంకా లాస్ట్లో ఇంకా ఉంది ఎల్లో, ఇందాక ఒకటి చూపించానుగా సేమ్ అండి. ఇది కూడా 2 వచ్చినాయి, తెలియలేదు చూసుకోలేదు. మీకు ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి. ఇంకా ఇది వైన్ కలర్ అండి, పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చింది. ఇది పళ్ళు లైన్స్ వచ్చింది, రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. సిరిహాసిని శారీస్ తో మీ ముందు సందడి చేసిన రాధమ్మ.
సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం సిరహాసిని సారీస్తో. అమ్మయ్య ఇవాళ ఒకసారి చెప్పాను. గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్. గుడ్ రాదమ్మ. ఈ కలర్ అండి పీచిష్ పింక్ లాగే వచ్చింది. దీని మీద ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఆ ఫ్లవర్స్ లో ఎక్కడో కొంచెం గీతలాగా ఈ కలర్ కనిపించిందని మ్యాచ్ చేసాం. ఓకే, చాలా చాలా బాగుంది. ఈ రోజు నచ్చిన చూపించిన చీరలన్నీ బాగున్నాయో లేదో మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేసినట్లయితే మేము ఆనందపడతాము, ప్రత్యేకంగా ఆనందపడతామని తెలియజేస్తూ మిమ్మల్ని నుంచి సెలవు తీసుకుంటాం. మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.